మనం నిజామాబాద్ నూడా చైర్మన్ అయిన కేశవేణ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా చట్టం టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా పేరు కేశవేణు, నేను నూడా చైర్మన్ నిజామాబాద్ జిల్లాకు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతిపెద్ద బాధ్యత నాకు నిజామాబాద్ జిల్లాలో అప్పచెప్పినందుకు సదా వారికి రుణపడి ఉంటాను, నా నలుగురికి. అలాగే నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ ఎదుగుదలకు సహకరించిన నా పార్టీ సహచరులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా నూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నూడా పరిధిలో ఎన్ని గ్రామాలు వస్తాయి సార్? ఇంతకుముందు 188 గ్రామాలు ఉండే. ఇప్పుడు మేము వచ్చాక మళ్ళా విస్తీర్ణ పరిధిని పెంచుతూ ఒక జీవో వచ్చింది గవర్నమెంట్ నుంచి. మొత్తం నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా నూడా పరిధిలోకి వచ్చే విధంగా జీవో వచ్చింది. 3 మున్సిపాలిటీలు, అటు బోధను, ఆర్మూరు, భీమ్గల్, 3 మున్సిపాలిటీలు, ఇప్పుడు ఒక కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్, ప్లస్ అన్ని గ్రామాలు కూడా నూడా పరిధిలోకి వచ్చినాయి. కాకపోతే దానికి మార్గదర్శకాలు ఇంకా రిలీజ్ కాలేదు. మేమైతే ఇప్పుడైతే ఇంతకుముందు ఏదైతే 188 గ్రామాలు ఉన్నాయో కార్పొరేషన్తో పాటు ఆ గ్రామాల పరిధిలోనే మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా రావాలంటే జీవో మొత్తము మాకు పూర్తిగా వస్తే మేము ఆ జిల్లా మొత్తం సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం. నూడా పరిధిలో ఉన్న గ్రామాలన్నీ అంటే లేఅవుట్లు చేసుకోవాలనుకుంటే నూడా పరిధికే రావాలా? దాని ప్రాసెస్ ఏంటి సార్ అసలు? అంటే గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీల నుంచి వస్తుందా, వాళ్ళ పూర్తిగా వాళ్ళ చేతిలో లేకుండా ఉందా? అంటే నూడానే చూసుకుంటుందా? అట్లేం లేదండి. గ్రామ పంచాయతీ నుంచి నూడాకు వస్తుంది లేఅవుట్ పర్మిషన్. కానీ ఇంటి 600 గజాల కంటే పైన పడిన ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికి నూడా పర్మిషన్ కంపల్సరీ కావాలా. గ్రామ పంచాయతీ నుంచి రెవెన్యూ మాకు 20% వాళ్ళు వచ్చే ఫీజులో మాకు 20% నూడాకు బదిలీ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఆ 20% వచ్చే డబ్బులతోటే నిజామాబాద్ నగరంలో కొత్త రహదారులు కానీ, కొత్త డ్రైనేజీలు కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇంకేదన్నా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ చేయడానికి మాకు నిధులతో మేము నూడాను డెవలప్మెంట్ చేస్తాం. నూడా పరిధిలో ఏ ఏ పనులు వస్తాయి సార్? చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందే, కొత్త రహదారులు నిర్మించడము, డ్రైనేజ్, స్ట్రామ్ వాటర్ డ్రైనేజు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ డివైడర్సు, పార్కుల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కోసం పార్కుల అభివృద్ధి, ప్లస్ జిమ్స్, ఇవన్నీ నూడా పరిధిలోకి వస్తాయి. సార్, నూడాలోనే మధ్యలో డివైడర్ మధ్యలో రోడ్డు కట్టిటు డివైడర్ ఉంటుంది. డివైడర్ మధ్యలో ఒకటి చైనా ఆక్రోట్ అని చెప్పి ఒకటి చెట్టు పెట్టింది సార్. దానికి పత్తి కాయలు లాంటి ఇట్లా పొడుగ్గా వస్తుంది. అది కొంచెం ఎండగానే దాంట్లో నుంచి పత్తిలాగా పగిలిపోయి పత్తిలాగా బయటకు వస్తుంది. అది వాహనదారులకి కళ్ళల్లో పడి కొంచెం యాక్సిడెంట్లు అట్లాంటివి చాలానే జరుగుతున్నాయి సార్. దాని మీద ఏమైనా మీ దృష్టికి ఇప్పటివరకు వచ్చిందా? వస్తే ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? ఖచ్చితంగా ఇంతవరకు అయితే నా దృష్టికి రాలేదు. మీ వల్లనే ఇప్పుడు తెలిసింది. నేను ఇమ్మీడియట్లీ అధికారులకు చెప్తాను. నేను అటువంటి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్లీ ఆ చెట్లను తొలగించి వేరే కొత్త గ్రీనరీ, మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టమని చెప్పేసి నేను ఇప్పుడే మీరు వెళ్ళగానే నేను అధికారులకు తెలియజేస్తున్నాను. అక్రమ లేఅవుట్లు కూడా చాలా జరుగుతున్నాయని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు సార్. దానికి మీ సమాధానం సార్? అక్రమ లేఅవుట్లు చాలా ఉన్నాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నాయకులు ఏం చేస్తారో తెలియదు, కానీ అక్రమ లేఅవుట్లు అయితే చాలా ఉన్నాయి. మేము వచ్చాక ఇప్పుడు అక్రమ లేఅవుట్లు తగ్గిపోయినాయి. లేఅవుట్ కోసం ఇంతవరకు కూడా ఒక్క పర్మిషన్ రాలేదు. ఎక్కడ ఉన్న అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా లేఅవుట్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాత నూడాని చాలా డెవలప్ చేసిండ్రు. అన్ని ఏ రకమైన పనులు నూడా పరిధిలోకి వస్తాయో అవన్నీ కూడా మీరు సుభిక్షంగా చేసిండ్రు అని చెప్పుకుంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? షూర్. ఇప్పుడు నేను వచ్చి 3 నెలలు అవుతుంది. ఇంకా అభివృద్ధి చేయాలా. నేను చాలా మటుకు నాకు వచ్చిన అప్లికేషన్స్ మా అధికారులకు చెప్పడం జరిగింది. వారు ఎస్టిమేషన్స్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ కోడ్ మార్చి 8th, 9th వరకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు అవన్నీ పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నేనున్న పీరియడ్లో
నుడా ఒక మంచి చైర్మన్ను ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. కొత్త రహదారుల నిర్మాణం కోసం క్వాలిటీ కాంట్రాక్టర్లకు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. క్వాలిటీ లేకుంటే మీరు రావద్దు ఆఫీస్కి అని చెప్పేసి, టెండర్లు కూడా వేయొద్దు అని చెప్పేసి, ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న చేసే కాంట్రాక్టర్లే ఆ టెండర్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని చెప్పి మీ దృష్టిలో ఉంది సార్? కాంగ్రెస్ ఇప్పుడు 1 ఇయర్ దాటిందండి. మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా చక్కగా ఉన్నది. కాకపోతే కొద్దిగా మనం తీసుకుపోయే పథకాలు ప్రజల్లోకి ఇంకా చొచ్చుకపోయేలేవు. దానికి కూడా క్యాడరు ప్లస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఉంటుంది కొద్దిగా 1 ఇయర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, ఖచ్చితంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. మేము రాబోయే రోజుల్లో ఇంకా పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ పథకాలను ప్రజలు ఆదరిస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్స్, కౌన్సిలర్ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా సార్. 6 గ్యారెంటీల్లో ఏది కూడా పరిపూర్ణంగా కాలేదు. ఇటు మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇటు పింఛన్లని మొన్న మధ్యలో మళ్ళీ ఇంకో 4 పథకాలు అమలు చేసి, అంటే ఇవన్నీ కాకనే ముందే 6 గ్యారెంటీలు సంపూర్ణంగా కాకనే ముందే ఇంకో 4 గ్యారెంటీలు మళ్ళీ ఇవ్వడము, దాని వెనకాల పర్యాయం ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారితో చర్చించి 6 గ్యారెంటీల పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతుందని చెప్పి 6 పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఒకటి, అది ఆల్రెడీ ఇచ్చేసాము ప్రభుత్వం రాగానే. అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా ఇచ్చేసాం. చాలా మంది మటుకు వచ్చింది. కొంతమంది రాని వారు కూడా అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ ఎలక్ట్రిసిటీ అధికారులకు చెప్పడం జరిగింది, వారికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే 500 రూపాయల ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉన్నదో అది కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 500, అప్పుడు 1200 నుండి ఇప్పుడు 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మొత్తం 4 పథకాలు మనం రైతు భరోసా ఒకటి ఇవ్వడం జరిగింది, 2 లక్షల రూపాయల మటుకు. కొంతమందికి కొన్ని బ్యాంకుల ద్వారా టెక్నికల్ ప్రాబ్లం తోటి కొంతమందికి రాలేదు, అది ప్రజలు రైతులు గమనించాలి. ఖచ్చితంగా వారికి కూడా మీ 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ అవుతుంది. మిగిలినది ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు, అది మాట ఇచ్చాము. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మన పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం వల్ల 7.5 లక్షల కోట్ల రూపాయలు మనం బాకీ ఉన్నాము. దాంట్లో ప్రతి నెల వడ్డీలకే కొన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. దాంట్లో భాగంగా మనం కొన్ని పథకాలు మనం చేపట్టలేం. రాబోయే 2-3 నెలల్లో ఖచ్చితంగా ఈ పథకాలు కూడా అమలు అవుతాయి. రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ గారిని, రాహుల్ గాంధీ గారు ఒక్కసారి మాట ఇచ్చినట్టు ఆ మాట ప్రకారమే నిల్చుంటారు. 2-3 నెలల్లో ఖచ్చితంగా మిగిలిన పథకాలు కూడా అమలు అవుతాయి. సార్, మీరన్నట్టుగానే రెవెన్యూలో కొంచెం అప్పుతో కూడుకునే ఉంది. ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా అప్పుతో ఉంది మన రాష్ట్రము. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ 6 గ్యారెంటీలు అవి పథకాలు ఉచిత పథకాలు అవన్నీ చేయడం వల్ల ఇంకా వెనుకబడిపోతుంది తెలంగాణ అని చెప్పి నిపుణులు అంటున్నారు. దానికి మీ సమాధానం? చూడండి, ఇప్పుడు ఎట్లయితే రెవెన్యూ వస్తుందో పక్కదారి పట్టించకుండా ప్రజల సంక్షేమాని కోసం ఏ ముఖ్యమంత్రి అయితే పాటుపడతాడో అప్పుడు ఎప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, ఉన్న అప్పులను కూడా తీర్చడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక కాళేశ్వర ప్రాజెక్టు, అలాగే మిషన్ భగీరథ మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలను కమిషన్ల కోసం పెట్టడం జరిగింది. వాళ్ళ కమిషన్ల కోసము అది చేపట్టిరు కాబట్టి అప్పులైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు అటువంటి సర్కారు కాదు, ప్రజల కోసము వచ్చే రెవెన్యూనంతా ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అప్పులు కూడా తీర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ప్రయత్నం చేస్తుంది. సార్, ఆల్రెడీ కులగణన సర్వే చేశారు బీసీ కులం. ఇప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా అందాయి, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ చేసిన మా కులగణన సర్వేని మళ్ళీ చేయడం ద్వారా దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చిన స్థానిక ఎలక్షన్లన్నీ కొంచెం ఇంకో సంవత్సరం ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే గెలిచే హోప్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం సార్? కులగణన అనేది
రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ వచ్చాక కొన్ని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షాలు బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల పర్సంటేజ్ తప్పుగా చెప్పడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ, అలాగే టీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే బీసీలు మేము ఉన్నప్పుడు 54% 55% ఉండి ఇప్పుడు ఎట్లా తగ్గిపోయిందని వాళ్ళు అంటున్నారు. మేము ఒకటే, మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మళ్ళీ ఆ సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలే, బీసీలకు ఎందుకు అన్యాయం చేశారు? మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకు మీరు ఆ సర్వే ప్రకారం సీట్లు కానీ ప్రతి ఒక్కదాన్ని రిజర్వేషన్స్ ఇస్తే బీసీలకు ఎందుకు అన్యాయం అవుతుంది? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అటువంటి వాళ్ళు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చాలామంది, కొంతమంది బీజేపీ నాయకులు, డీకే అటువంటి వాళ్ళు ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదు. అటువంటి వారి కోసము ఇంకేమైనా తప్పులు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు రీసర్వే పెట్టారు. వారికి మరొక్కసారి అవకాశం ఇద్దాము, ఇప్పటికైనా మనసు కరిగి వాళ్ళు సర్వేలో పాల్గొని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారని చెప్పేసి, అంతేగాని దీనికి ఎలక్షన్స్కి ఏం లింకు లేదు. లేకుంటే రేపు మళ్ళీ ఇదే ఫైనల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్తే మేము సర్వేలే పాల్గొనలేదు, మీరు ఎట్లా సర్వే రిపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి వారి కోసం కోర్టు వెళ్లకుండా బీసీలకు, ఎస్సీలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రీసర్వే చేపట్టడం జరుగుతుంది. అంతే నుంచి వేరే ఉద్దేశం ఏం లేదు దీంట్లో. సొంత పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పి బహిరంగంగా తెలుస్తుంది సార్, దానిపై మీ అభిప్రాయం? కుమ్ములాటలు అన్నది సహజమండి. ఇది నేషనల్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నది, బీజేపీలో కూడా ఉన్నది. ప్రతి పార్టీలో ఒక వ్యక్తి ఆలోచనకు ఇంకో వ్యక్తి ఆలోచన తేడా ఉంటుంది. అప్పుడు స్వల్ప విభేదాలు ఉంటాయి. అటువంటి విభేదాలు వచ్చినప్పుడు మాకు ఏఐసీసీ పరిశీలకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. వారు కూర్చొని సీఎంకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ అందరినీ కూర్చొని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతాయి. ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఖచ్చితంగా విభేదాలు ఉండడం సహజం. అది అతి సహజం, అంతేగా మానవ నైజం. కాబట్టి మా పార్టీలో ఉన్నా కానీ మేము అందరం రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి ఆదేశాల మీదకే మేము నడుచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో అంటే అతన్ని జరిపేసి అక్కడే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి అంటగట్టాలని చెప్పి చూస్తున్నారు. అనే లోపల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? లేదు, ఎటువంటి ఉద్దేశం పార్టీ అధిష్టానంకు లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి, చొరవ, అప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయన పెట్టిన సభలతోటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు, ఆయన చాలా నీతి నిజాయితీ గల వ్యక్తి. ఖచ్చితంగా ఆయన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా ఒక సైనికుల్లాగా వీళ్ళందరూ, సీఎం గారు కానీ, ఉత్తమన్న కానీ, బట్టి అన్న కానీ, ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాలను శిరస వంచే సోల్జర్స్. కాబట్టి 80% అటువంటి ఊహాగానాలే తప్ప ఈ ప్రెస్ ప్రతిపక్షాలు అంటే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ప్రజల్లోకి ఒక ఫీడ్ పంపించేసి ప్రజలు అరే ఏంద్ర కాంగ్రెస్ పార్టీ మనం నమ్ముకున్న పార్టీకి ఇట్లా అవుతుందన్న ఆలోచన తెచ్చే విధంగా ప్రతిపక్షాల కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి ప్రయత్నం ఏం జరగడం లేదు. మరి ఎందుకు సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలవడానికి పోతే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చర్చలు జరుపుతున్నారని చెప్పి బయటకి వినబడుతుంది, దాని గురించి చెప్పండి. అటువంటిది ఏం లేదు. సీఎం గారు ఎప్పుడైనా కానీ రాహుల్ గాంధీ గారిని కలవాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా కానీ, సీఎం అయినా కానీ, మంత్రులైనా కానీ, మీ ఎమ్మెల్యే అయినా కానీ అక్కడ వాళ్ళ టైం బట్టి, అంటే వివిధ రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి కాబట్టి పొరపాటు ఏమైనా జరిగిండొచ్చు, కానీ అంతకుమించి ఏముండదు. వితౌట్ అపాయింట్మెంటు సీఎం అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ కలుసుకోవడానికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ ఏదైనా అంతకుముందే ఉత్తమమైన పోయి అపాయింట్మెంట్స్లో అలా చర్చలు ఏదైనా 10-15 నిమిషాలు లేట్ అయితే డిస్కషన్లో అయిండొచ్చు, కానీ అంతకుమించి ఏముండదు. ఖచ్చితంగా ఏదైనా డిస్కషన్, మంచి డిస్కషన్ ఉంటే రాహుల్ గాంధీ చాలా చక్కగా వింటారు. 15 నిమిషాలు టైం ఇచ్చేది ఉంటే, ఆ డిస్కషన్ మంచిగా ఉంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా టైం ఇచ్చిన సందర్భాలు రాహుల్ గాంధీ గారు ఉన్న ఒక వ్యక్తికి. అటువంటప్పుడు పోయిన వ్యక్తులు ఖచ్చితంగా నిరీక్షణగా తప్పదు. ఎందుకంటే డిస్కషన్ ప్రజలకు ఉపయోగపడే ఏది ఉన్నా కానీ
ఆయన ఖచ్చితంగా సావధానంగా విని దాన్ని ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే విధంగా పార్టీకి ఆదేశాలు ఇస్తారు. కాబట్టి అటువంటిది ఏం లేదు. పార్టీ చక్కగా నడుస్తుంది. సీఎం గారు ఎటు వెళ్ళరు. ప్రజలంతా నిశ్చయం ఉండండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఇచ్చి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని తెచ్చే విధంగా పార్టీ చర్య తీసుకుంటుంది. సార్, తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితము తెలంగాణ తీసుకొచ్చుకున్నాం సార్. అనేక కష్టాలు పడి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అసలు తెలంగాణ సంపూర్ణంగా వచ్చిందంటారా? ఆ 10 ఏళ్లలో అంటే మీకు ముందు 10 ఏళ్లలో జరిగిన పరిపాలన ఎట్లా ఉందంటారు? తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితము. ఉద్యోగులు కానీ, నర్సులు కానీ, ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంటు సకల జనుల సమ్మె చేసి దానికి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేశారు, మంత్రి పదవికే రాజీనామా చేశారు. అటువంటి ఎన్నో త్యాగాల ఫలితం మన తెలంగాణ. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రజలను మోసగిస్తూ, ప్రభుత్వాన్ని మోసగిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను దోచుకొని మన బంగారు తెలంగాణ కావాల్సిన తెలంగాణను అప్పుల తెలంగాణ తయారు చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ దీనికి బాధ్యులు. ఒక్క ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఒక స్లోగన్తో వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిపాలన అంటే కేసీఆర్ గారి పరిపాలన. అటువంటి వ్యక్తులను తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా భరించదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడే చరిత్ర లేదు తెలంగాణలో. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి గుణపాఠం మాత్రం జరుగుతుంది. కానీ వాళ్ళు తెలంగాణ మేము కష్టపడి తీసుకొచ్చినాము, తెలంగాణ కోసము ఎన్నో త్యాగాలు చేసినాము, తెలంగాణను డెవలప్ చేసింది మేమే, తెలంగాణ డెవలప్ చేయబోయేది మేమే, కాంగ్రెస్ ఏం చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి కూడా రాలేదు. దాని మీద కూడా మీ క్లారిఫికేషన్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అన్నది ఒక కీలకమైన రోలు. ప్రభుత్వం ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు దాని మీద చర్చ చేసి మంచి చెడు ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు చేసే విధంగా ఏదన్నా పథకాలు పెడితే దాని మీద తీవ్రంగా చర్చించి అటువంటి పథకాలను రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు కొట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన చాలా బాధ్యతాయుతమైన పదవి అది. ఏది ప్రతిపక్ష నాయకుడు కూడా. ఇంతవరకు కూడా సిగ్గుచేటు ఆయన రాకపోవడము. ఎందుకంటే ఇంకా నేను సీఎం అనే భ్రమలో ఉన్నాడు. అది ఆయన తుడిచిపెట్టేసుకుంటే బాగుంటుంది. వచ్చి ప్రజల సేవ చేసుకోమని, లేదంటే ఆ ప్రతిపక్ష హోదా కొడుకు కన్నా అల్లుడు కన్నా ఇస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము. ఎందుకంటే నువ్వు న్యాయం చేయనప్పుడు ఇంకొక తోటైనా న్యాయం చేయించే విధంగా కేసీఆర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, దాని తర్వాత ప్రభుత్వ స్థలాలు కూడా ఇచ్చింది. ఎంతోమందికి మన ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రజలకు వాళ్ళ చనిపోయే వారికి కూడా మన ప్రాణదానం చేసిన కాంగ్రెస్ పార్టీ. అటువంటి మంచి మంచి పథకాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత తెలంగాణ తెరాస. ప్రతి ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ప్రతి దాంట్లో మోసమే. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము మా దరిదాపుల్లో కూడా టీఆర్ఎస్ ఉన్నదని చెప్పి మేము అనుకుంటలేము. మేము ప్రతిపక్షంగా అంత గట్టి ఫైట్ ఇస్తామని చెప్పి కూడా మేము అనుకుంటలేము. ఇంకా డెవలప్మెంట్లు చేసి వచ్చేసారి కూడా మీరే గెలుస్తారన్న హోప్ మీకుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 7.5 లక్షల కోట్ల అప్పు భారంతో కొద్దిగా అభివృద్ధి కుంటుపడింది. కానీ రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళిద్దరి కోఆర్డినేషన్తో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్థికంగా ముందంజలో వచ్చి పథకాలు కూడా మంచి మంచి పథకాలు ప్రజలకు, పేద ప్రజలకు అందే విధంగా చేస్తూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ
మీ అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలందరికీ ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే 1 ఇయర్ అయింది మనకు. ఆ 1 ఇయర్లో చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టాం. మిగిలిన పథకాలు కూడా ఈ 2-3 నెలల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రవేశపెట్టి మీ అభిమానం చూరగొంటారు. పేదలు ఎవరే ఉన్నా కానీ వారికి ఖచ్చితంగా ఇల్లు మన ప్లేస్ లేని వాళ్ళకు కూడా ప్లేస్ ఇస్తూ, అలాగే ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొన్ని రోజులు ఓపిక పట్టండి, అంతకుమించి ఏం లేదు. ధన్యవాదాలు మీ అందరికీ. మీరు నూడా చైర్మన్గా అయిన ఈ 3 నెలల్లో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. కానీ మేము ఈ దృష్టికి తీసుకురావాలి కాబట్టి చెప్తున్నాము. ఆ చైనా ఆక్రాట అనేది ఒకటి, అదొకటి. ప్లస్ ఇంకోటి మంచినీటి సమస్య కూడా చాలా ఉంది. కొంచెం దాని మీద కూడా మీరు దృష్టి సవరిస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇంకోటి వచ్చి చివరిగా మీరు కాంగ్రెస్ నాయకులకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, ఇటు ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఖచ్చితంగా నిజామాబాద్ నగరంలోతో పాటు జిల్లాలలో కూడా చాలా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ముందు చూపుతూ ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అలీసాగర్ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం అది ప్రవేశపెట్టారో దానివల్ల నిజామాబాద్ నగరంలో మంచినీటి సమస్య అసలు లేనే లేదు. రాబోయే ఎండాకాలంలో మంచినీటి సమస్య అస్సలు ఉండదు. ఎక్కడైతే నూతనంగా పైప్ లైన్ వ్యవస్థ లేదో అక్కడ ట్యాంకర్స్ వెళ్ళడం జరుగుతుంది. మేము మొన్ననే 400 కోట్ల రూపాయలతోటి ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు 18 వాటర్ ట్యాంకులు, మంచినీటి వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇనాగ్రేషన్ చేశారు. అది ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొద్దిగా సాగడం లేదు ముందుకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాలకు కూడా మంచినీటి వ్యవస్థ వెళ్ళే విధంగా పైప్ లైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే రాబోయే రోజుల్లో ఎండాకాలం వస్తుంది కాబట్టి ప్రజల దహార్తి ఎక్కడైతే విపరీతంగా ఉంటుందో మీరు ఖచ్చితంగా వాటిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ కానీ, నూడా కార్యాలయం కానీ మాకు చెప్తే మేము అక్కడ ట్యాంకర్లు పంపించి చేపించే విధంగా మంచినీటి సౌకర్యం సదుపాయాన్ని కల్పించే విధంగా మేము చేపడతాం. రాబోయే రోజుల్లో ఒక 1 ఇయర్ లోపల 18 వాటర్ ట్యాంకులు ఫుల్ఫిల్ అయింది అంటే నిజామాబాద్ నగరంలో మంచినీటి కొరతనే ఉండదు అసలు. ఆ విధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. చూసాం కదా నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణి గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే పబ్లిక్ పేషెన్సీ తీసుకోవాలి, కొంచెం ఓపిక పట్టాలి. సంవత్సరం అయింది మనం అంటే కాంగ్రెస్ పాలనలోకి వచ్చి సంవత్సరం అయింది. అంతకుముందు నా అప్పులు భారం చాలా వడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఏదైనా ఏ పథకాలైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వస్తాయి. కానీ కొంచెం ఓపిక పడితే ప్రతి ఒక్కటి చేస్తాము. అట్లనే నిజామాబాద్ నీటి సమస్య కానీ, ఏదో చైనా అట్లాంటి సమస్యలు కానీ అని ఏదైనా తన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్తా ఉన్నాడు. చూస్తున్నాండి చట్టం టీవీ.